అన్నమయ్య క్షేత్రదర్శిని ఏడు కొండలయ్య అమృత కథావర్షిణి అన్నమయ్య క్షేత్రదర్శిని ఏడు కొండలయ్య అమృత కథావర్షిణి అడుగడుగు దండాల ఆటల పాటల ఆనంద సంజీవని అడుగడుగు దండాల ఆటల పాటల ఆనంద సంజీవని ఆపద ముక్కుల దేవుని భక్తుల భూపద బృందావని అన్నమయ్య క్షేత్రదర్శిని ఏడు కొండలయ్య అమృత కథావర్షిణి జనపదాల పట్టణాల జాను తెనుగు పదాల రమణీయ భక్తి ముక్తి రాగవాహిని అందరికి గోవిందుని పద సన్నిధి నందించి అలతాళ్ల పాక గురుని హరితత్వ ప్రదీపిని గోవింద 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 గోవింద. ఇవే అన్నమయ్య దర్శించిన పుణ్యక్షేత్రాలు. అదిరియహోబిలం నందలూరు ఉంటినిట్ట వాల్మీకిపురం గండికోట పులివెందల దేవుని గడప కడప నెల్లూరు కీలపట్ల కదమన్యం చిన్నమన్యం కనకగిరి మాడుకూరు అంగుటూరు నగరి మాణిక్యం హంపీవోగును తల తిరుమల తిరుపతి ప్రముఖ కళభూషణి నరసింహ చెన్నకేశవ శ్రీరామ రంగనాథ హనుమంత వెంకటేశ విశ్వరూప వికాసిని హనుమంత వెంకటేశ విశ్వరూప వికాసిని. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని 32,000 సంకీర్తనలతో అర్చించి తరించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ క్షేత్రాన్ని పదరచనతో సరికొత్త మలుపు తిప్పి సుసంపన్నం చేసిన భక్త కవి. గేయ కవితకు జానపద రీతులను జోడించి నిబద్ధం చేసి పద కవితకు ప్రాణప్రతిష్ఠ చేసిన వాగ్గేయకారుడు. భక్తి శృంగార వేదాంతాలను వెన్నముద్దలా చేసి జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన భక్త కవి అన్నమయ్య. సాహిత్యపరంగానే కాకుండా సంగీత జగత్తులో కలికితురాయిగా నిలిచింది అన్నమయ్య పదరచన. వైష్ణవ ప్రతిపాదితమైన ఆధ్యాత్మిక వికాస చైతన్యాన్ని చేతబూని విష్ణు సాక్షాత్కారాన్ని అన్వేషించిన మోక్షగామి. కలియుగ వైకుంఠనాథుణ్ణి క్షేత్ర సంచాటన ద్వారా దర్శించి తరించిన పరమ భాగవతోత్తముడు. అన్నమయ్య క్షేత్ర దర్శనలో భాగంగా కడప జిల్లాలో వెలిసిన 1000 నూతల కోన విశేషాలు మీకోసం. రాయలసీమకు కేంద్రంగా నిలిచిన కడప జిల్లాకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అన్నమయ్య తన కీర్తనల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి తరువాత నరసింహస్వామినే ఎక్కువగా కీర్తించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి ధరించిన దశావతారాల్లో నారసింహ అవతారానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అడుగడుగునా కాపాడుతూ చివరకు తన ఉనికిని ప్రదర్శించి స్తంభం నుండి బయల్వడి హిరణ్యకశిపుని వధించిన కథనం ఎంతో విశేషాంశంగా పురాణేతిహాసాల్లో పేర్కొనబడింది. నరసింహస్వామి క్షేత్రాలు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకించి కొండ కోనల్లో వెలసిన వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. 1000 నూతల కోనలో ఉన్న శ్రీ నృసింహస్వామి ఆలయం కూడా దట్టమైన కొండ ప్రాంతంలో నెలకొని ఉంది. వనవాసకాలంలో సీతారాములు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. కడప జిల్లా చిన్నదాసరిపల్లెకు సమీపాన కొండ లోయల నడుమ ఉన్నదే 1000 నూతల కోన.
ఈ ప్రాంతాన్ని మందల పాలకొండ అని పిలుస్తారు. సుందరమైన ప్రకృతి ఒడిలో ఒదిగినట్లు ఉంటుంది ఈ ఓగునూతల కోన. తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శించి తన సంకీర్తనలతో అర్చించాడు. 1553వ సంవత్సరంలో అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన అచ్యుతరాయల పాలనా కాలంలో వేయించిన శాసనాన్ని పరిశీలిస్తే ఇక్కడ వెలసిన స్వామికి ఓగునూతల అహోబలేశ్వరుడు అన్న పేరు ఉన్నట్లు స్పష్టమవుతుంది. కాలక్రమేణా ఈ ఓగునూతలే 1000 నూతల కోనగా ప్రసిద్ధమైనట్లు తెలుస్తోంది. చిన్నదాసరపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై ముంబై మార్గంలో కడపకు 13 మైళ్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. పూర్వం రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో నివసించేవారట. ఈ కొండలోయల్లో 1000 నూతులను తవ్వించారట. దాంతో ఈ ప్రాంతానికి 1000 నూతల కోన అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతారు. అలాగే ఈ ప్రాంతంలో వాల్మీకి మహర్షి నరసింహస్వామిని ప్రతిష్ఠించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అహోబిలంలాగే ఇది కూడా నృసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కనుకనే ఇక్కడి స్వామివారికి ఔభలేశుడని పేరు. ఈ ప్రదేశానికి వేనూతల కోన, ఔనూతల కోన, ఓగునూతల కోన, 1000 నూతల కోన అనే నామాంతరాలు ఉన్నాయి. జన వ్యవహారంలో ఇలా నామాంతరాలు ఏర్పడినప్పటికీ ఓగునూతల అనే ప్రదేశం కాని, ఊరు కాని మనకెక్కడా కనిపించదు. భక్తి భావనలతో ప్రకృతి సోయగాల నడుమ హరి సంకీర్తన చేస్తూ ఆలయం వద్దకు విచ్చేస్తున్న భక్త బృందం. అదిగో చూడండి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ. స్వామివారి మహిమలపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్షేత్రంలో అర్ధరాత్రి గంటలు మ్రోగడం, రాత్రిపూట లక్ష్మీ పాదాల వద్ద అర్చన ద్రవ్యాలు ఉండడం వాటిలో కొన్ని. ఇక్కడి ధ్వజస్తంభానికి తైలం రాస్తే కష్టాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. జనసంచారం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది. నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలనాటి ఆలయ నిర్మాణం, శిల్పకళ, శాస్త్ర ప్రామాణికత ఏమాత్రం దెబ్బతినకుండా నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర, ప్రాముఖ్యం ఉంటుంది. 1000 నూతల కోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కోరికలను తీర్చడమే కాక సమస్యల నుంచి భక్తులను బయటపడవేసే మహత్తర శక్తి కలవాడైన శ్రీ లక్ష్మీ నృసింహుడు ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాడు. ఎక్కడా లేని విధంగా మహాలక్ష్మి ఆలయంలో విగ్రహం పడమర ముఖంగా ఉంటుంది. సుందర ప్రకృతి దృశ్యాలతో కనులకు ఇంపుగా గిరి శిఖరాల నుంచి జాలువారే జలపాతాలతో మానసిక ఉల్లాసాన్ని కలిగించే కొండల నడుమ వెలిసిన 1000 నూతల కోన దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతోంది. హిరణ్యకశిపుని సంహారానంతరం ఇక్కడికి చేరుకున్న నారసింహుని శాంతింపచేయడానికి 1000 నూతల నుంచి తీసుకువచ్చిన జలాలతో దేవతలు అభిషేకించి ప్రస్తుతించారట. శ్రీ మహాలక్ష్మి రూపమైన చెంచులక్ష్మితో చెట్టా పట్టాలు వేసుకుంటూ ఈ వనంలోనే స్వామివారు విహరించినట్లు పద్మ పురాణంలో ప్రస్తావన కనిపిస్తుంది. ఆలయానికి పడమటి భాగంలో సుమారు కిలోమీటరు దూరంలో
కొండచర్య పక్కన 2 కోనేర్లు, బావి కనిపిస్తాయి. కొండ చర్యల నుండి వచ్చే నీరు ఈ కోనేర్ల గుండా ప్రవహిస్తాయి. ఇవి ఈనాటికి ఎంత మాత్రం చెక్కు చెదరకుండా జలకళతో నిండి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మండు వేసవిలో సైతం స్వచ్ఛమైన జలధార ప్రవహిస్తూ ఉంటుంది. అమూల్యమైన అపరిమిత వన సంపదను మనం ఇక్కడ చూడవచ్చు. భక్తులు, యాత్రికులు, పర్యాటకులు సేదదీరేందుకు, యాంత్రిక జీవన గమనం నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడి వాతావరణం ఎంతగానో ఉపకరిస్తుంది. శాస్త్రీయ వైద్య విజ్ఞానపరంగా కూడా ఈ వాతావరణంలో అన్ని రుగ్మతలు, మానసిక ఆందోళనలు, ఒత్తిడుల నుంచి ప్రతి ఒక్కరూ ఉపశమనం పొందుతారు. ముందుగా 3 వరుసల్లో నిర్మించిన అలనాటి భక్తుల వసతి గృహాలను మనం చూస్తాం. విజయనగర సామ్రాజ్యం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఈ ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లింది అనడానికి ఈ వసతి గృహాలే సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. రాజరిక వ్యవస్థ అంతరించిన తరువాత కూడా పాలేగాళ్లు, సంస్థానాధీశులు, జమీందారులు, గ్రామాధికారులు భక్తుల వసతి గృహాలను నిర్మించినట్లు శిలాఫలకాల ద్వారా స్పష్టమవుతోంది. ఉత్సవాలు, విశేష పూజాది కైంకర్యాలు జరిగేటప్పుడు దీక్షా సమయంలోనూ భక్తులు ఈ గృహాల్లో ఉండేవారని తెలుస్తోంది. తమకు కేటాయించిన గదుల్లో వంటావార్పు చేసుకునే అవకాశం కల్పించబడింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి కొన్ని గృహాలు గోడలు కూలి దీనస్థితిని తెలియచేస్తున్నాయి. అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడకు వచ్చే భక్తులు ఇంటి వద్ద నుంచే అన్నప్రసాదాలను తెచ్చుకుంటారు. కొంతమంది భక్తులు ఇక్కడే పొంగళ్లు పెట్టి స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. తలనీలాలు సమర్పించి తమ మొక్కు తీర్చుకుంటున్నారు. నూతనంగా నిర్మించిన లక్ష్మీ అమ్మవారి ఆలయంలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూలవర్లను, ఉత్సవమూర్తిని ఉంచి నిత్య కైంకర్యాది పూజలు చేస్తున్నారు. తొలి తెలుగు వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు దర్శించినటువంటి ఈ 1000 నూతుల కోన క్షేత్రం పూర్వము ఓగునూతుల కోనగా వ్యవహరింపబడేది. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మి సమేతుడై ఇక్కడ వెలిసి ఉన్నారు. విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయము అత్యంత వైభవాన్ని, నిత్య పూజాదిక ఆగమాది విశేషాలనంతా అందుకున్నట్లుగా మనకు స్థానిక చరిత్రకారులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో ఐతిహాసిక పరంగా శ్రీరామచంద్రుడు అరణ్యవాస కాలంలో ఈ ప్రాంతాన్ని దర్శించినట్లుగాను, ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు ఒక కాకి రూపంలో వచ్చి అమ్మవారి యొక్క వక్షస్థలంపై గాయం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు ఆగ్రహించి ఒక దర్భనే బ్రహ్మాస్త్రముగా ఆ జయంతుడైనటువంటి కాకాసురుడైన రాక్షసుడిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క బాధను విరమింపజేసుకోవడానికి ఇంద్రాది లోకములో అన్నీ తిరిగినటువంటి వాడు ఆ జయంతుడు తుదకు మళ్ళీ శ్రీరాముణ్ణి శరణు వేడగా ఆ జయంతుడిని రక్షించి ఆ బ్రహ్మాస్త్రాన్ని విరమింపజేసి ఆ కాకి యొక్క కన్ను ఒకటి స్వామి పొడిచారు అని చెప్తారు. అప్పటి నుండి కాకి కూడా ఒకవైపు స్పష్టంగా కనబడదని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ ప్రాంతంలో అప్పటి నుండి కాకి కానీ గ్రద్ద కానీ ఈ అరణ్యంలో మనకి ఎక్కడా కనపడదని స్థానికులు చెప్తారు. ఇక్కడ అటువంటి కాకి గద్దల సంచారం కూడా లేదు. ఈ క్షేత్రాన్ని అన్నమాచార్యుల వారు దర్శించి పలు కీర్తనలను రచించి ఓగునూతుల ఔబలేశ అని సంబోధిస్తూ అన్నమాచార్యుల వారు పలు కీర్తనలు రచించారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు దర్శించినటువంటి దివ్యక్షేత్రాల్లో ఓగునూతుల క్షేత్రం కూడా చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలోని స్తంభాలపై విఘ్నరాజాధిపతి వినాయకుడు,
పద్మహస్త లక్ష్మీదేవి, మహావిష్ణువు, దశావతారాల్లోని వేణుగోపాలస్వామి, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, వామనుడు, మత్స్య, పరశురామ, అభయహస్త ముద్రాంకిత నారసింహుడు, మహావిష్ణు స్వరూపాలను మనం దర్శించుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ నారదుడు చతుర్ముఖ బ్రహ్మ విగ్రహాలను మలిచారు. ఆలయ ముఖ మండపంలోని ఉపరితలంలో యంత్ర రూపంలో మలచబడిన శేషతల్ప మహావిష్ణువు ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి 3 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా పిన్నపాటి వంశీయులు ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి మహత్యాన్ని వంశపారంపర్య ధర్మకర్త శ్రీ పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ మాటల్లో తెలుసుకుందాం. హిరణ్యకశిపుని సంహారం తరువాత అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా ఈ యొక్క ఓగునూతుల కోన క్షేత్రానికి స్వామివారి వచ్చేసినట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. 1000 కొలంలో నుండి తెచ్చిన నీటితో స్వామివారిని అభిషేకించి శాంతపరిచారట. కావున ఈ యొక్క క్షేత్రానికి 1000 నూతుల కోన అని, ఓగునూతుల కోన అని ప్రసిద్ధి. ఈ యొక్క క్షేత్రాన్ని పథకవిత పితామహులు అన్నమాచార్యుల వారు విచ్చేసి 10కి పైగా ఈ యొక్క సంకీర్తనలు రచించారు. నిరంతరము క్షామపీడితమైన ఈ కడప జిల్లాలో చక్కటి సలయలతో, ప్రకృతి సౌందర్యాలతో ఉన్న ఈ యొక్క స్వామిని చూసి ఈ యొక్క స్వామివారిని శ్రీ మనోహర లక్ష్మీ నృసింహదేవ అని సంబోధించారు. ప్రస్తుతం 6 పాటలు మనకు లభ్యమవుతున్నాయి. ఈ యొక్క స్వామివారి మహిమల విషయానికి వస్తే, వివాహం కాని యువతీ యువకులు, కుజదోషం కలిగిన వారు ఎటువంటి గ్రహదోషాలు, శాంతి పూజలు అవసరం లేకుండా ఈ యొక్క క్షేత్రంలో వెలిసిన నరసింహస్వామి వారిని సేవించి కుంకుమ పూజలు చేయించుకున్నట్టయితే వారికి శీఘ్రగతిన వివాహం జరుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ యొక్క స్వామివారిని కంబపు మట్టి అంటే ఎర్రమట్టితో స్వామివారిని సేవించి ఆ యొక్క మట్టిని మనం పూసినట్లయితే సమస్త చర్మ వ్యాధులు తొలగిపోతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ యొక్క క్షేత్రంలోని మహిమలు చాలా ఉన్నాయి. 1969వ సంవత్సరంలో ప్రజలందరి సమక్షంలో మూసిన గుడిలోన మోగడం చాలా విశేషం. గంట అదంతా అదే కొట్టుకోవడం అనేది చాలా విశేషంగా ప్రజలందరూ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంకా విషయానికి వస్తే, ఈ యొక్క క్షేత్రాన్ని శిథిలమవుతున్న తరుణంలో ప్రజలందరి భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుతం పునర్నిర్మాణ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క క్షేత్రాన్ని ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలవుతుందని ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున గరుడ సేవ జరుగుతుంది. తర్వాతి రోజున కళ్యాణోత్సవం, కోనేటి దగ్గర వసంతాలు, చక్రస్నానం జరుపుతారు. బెయ్యినూతల కోన క్షేత్రంలోని నారసింహుని గుణగణాలను, కరుణా కటాక్ష వైభవాలను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలియపరిచారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడు శ్రీమన్నారాయణుడు యుగ యుగాలలో ధర్మ సంరక్షణార్థమై ధరించినటువంటి అవతారాలలో నృసింహ అవతారం చాలా ప్రశస్తమైనటువంటి అవతారంగా సంప్రదాయజ్ఞులు పేర్కొంటారు. నృసింహుడు ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుని శిక్షించడం కోసం అవతరించినటువంటి మహోగ్రమూర్తి. అసురేంద్రాశయ కుండికాచ్చ రుధిర వ్యాప్త స్వకచ్ఛాయగాంచి సముద్యత్ ప్రతిసింహవత్సర మెళచ్చేష్టన్ తదుద్దామ దీర్ఘ సటాఢ్యాటము పెల్లగించుగతి ఆంత్రశ్రేణి వెన్కన్ వెరంజు శితక్రూర భవన్ నఖావళులు ప్రోచున్ మర్త్య పంచానన అని ఆ నృసింహమూర్తి యొక్క అత్యుగ్ర లక్షణాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు కీర్తించారు. నృసింహుడు హిరణ్యకశిపుని గుండెలు చీల్చినప్పుడు ఆ రక్తపు సరస్సులో ఈ నృసింహుని యొక్క సింహముఖం కనిపిస్తే
సింహానికి మరొక సింహాన్ని చూచినప్పుడు ఎంత కోపం వస్తుందో ఉగ్రంగా ఉన్నప్పుడు, అటువంటి రెట్టింపైనటువంటి మహోగ్రత కలిగి భయంకరంగా ఆ రాక్షసుని వధించాడని రాయలవారు వర్ణించారు. అంటే తెలుగువారికి ఈ నృసింహుని యొక్క ఆరాధనలో ఎంత ప్రీతి ఉన్నదో, ఎంత తాత్పర్యం ఉన్నదో ఇటువంటి వర్ణనలు బట్టి తెలుస్తుంది మనకు. పదకవితా పితామహుడు భాగవతోత్తముడు అయినటువంటి తాళపాక అన్నమాచార్యుల వారు నృసింహక్షేత్రమైనటువంటి అహోబలంలో ఆదివన శఠగోపయతీంద్రుల వారి దగ్గర శిష్యత్వం చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. అందుకే అన్నమాచార్యుల వారు ఈ నృసింహక్షేత్రాలు కూడా ఆనాడు ఎన్నో తిరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఓగునూతుల కోన అని ప్రసిద్ధిగాంచినటువంటి నృసింహక్షేత్రాన్ని కూడా అన్నమయ్య సందర్శించి సేవించి అక్కడ కొన్ని కీర్తనలు గానం చేసినట్టుగా ఒక 6 కీర్తనలు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఈ 6 కీర్తనల్లో కూడా నృసింహస్వామిని శృంగార పురుషుడిగా వర్ణించాడు, జీవనాయికలకు మనోహరుడిగా వర్ణించాడు. అంటే ఆ జీవనాయిక లక్ష్మీదేవి, లక్ష్మీ నృసింహుని అనేక విధాలుగా భక్తి ప్రపత్తులతో శరణాగతితో అన్నమయ్య వర్ణించాడు. ఓగునూతల కోన అనే పవిత్ర పుణ్యక్షేత్రం లక్ష్మీ నృసింహస్వామికి నిలయమై నిసర్గ మనోహరమైనటువంటి ప్రాకృతిక దృశ్యాలతో కూడినటువంటి ఒక అరణ్య వాతావరణంలో కీకారణ్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అటువంటి దట్టమైన అరణ్యంలో ఉన్నటువంటి ఈ ఓగునూతల కోన లక్ష్మీనృసింహ దేవాలయం శిథిలమైపోగా మళ్ళీ దాతలు, భాగవతులు, భాగవతోత్తములు భక్తియుక్తులై ప్రపత్తితో కూడినటువంటి మనస్తత్వంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇది భక్తలోకానికి నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఉత్తేజన కలిగించే సంఘటనగా నేను భావిస్తాను. ఓగునూతల కోన క్షేత్రంలో వెలసినటువంటి లక్ష్మీ నృసింహునికి భక్తులు నీరాజనాలు పడుతూ ఉంటారు. భక్తుల విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసము అన్నది ఎలా ఏర్పడుతుందంటే ఆయా క్షేత్రాలలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని, మహత్వాన్ని బట్టి విశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఓగునూతల కోన క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి యొక్క తత్వం, మహత్వం ఏమిటంటే అక్కడ స్వామిని సేవించి ఏదైనా కోరికలతో అర్థించినటువంటి జిజ్ఞాసుల యొక్క అర్థార్థుల యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, ఎన్నో ఐతిహ్యాలు కూడా అలా జరిగాయని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టే తండోపతండాలుగా భక్తులు కూడా ఉత్సవ సమయాలు అక్కడికి వెళుతూ ఉంటారు. చుట్టూ అందమైనటువంటి సెలయేళ్ళు, ప్రాకృతిక దృశ్యాలు, పచ్చదనము, కీకారణ్యంతో కూడినటువంటి ఒక ప్రాకృతిక స్ఫూర్తి, ఇవన్నీ కూడా ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి క్షేత్రాలను సేవించడం మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో ఒక అంతర్భాగం. భారతీయులు అనాదిగా ప్రకృతిని సేవిస్తున్నారు, పంచభూతాత్మక వాతావరణాన్ని సేవిస్తున్నారు, చెట్టును సేవిస్తున్నారు, పుట్టలను సేవిస్తున్నారు. ఈ పంచభూతాత్మక ప్రకృతికి అధినాయకుడు, సృష్టికర్త, జగన్నియామకుడు అయినటువంటి దేవదేవుని ఎన్నో అర్చామూర్తి విశేషాలలో సేవిస్తున్నారు. అటువంటి అర్చామూర్తి విశేషాలతో ప్రకాశిస్తున్నటువంటి దేవదేవుడు లక్ష్మీ నృసింహస్వామి ఈ ఓగునూతల కోన క్షేత్రంలో భక్తాభీష్ట వరప్రదాయకుడై సకలైశ్వర్య సంధాతయై కొంగు బంగారమై విలసిల్లుతూ ఉన్నాడు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్రభోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని శంకర భగవత్పాదుల వారు ఈ నృసింహస్వామిని కీర్తించారు. ఇలా ఎందరో అన్నమాచార్యుల వారు కీర్తనల్లో కీర్తించారు. ఇలా ఎందరో ఆచార్య పురుషులు ఈ నృసింహస్వామిని కీర్తించారు. ప్రత్యేకించి ఓగునూతల కోన క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని అన్నమయ్య కీర్తించినట్టుగా కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలో ఉన్నటువంటి సారస్వతము, వాంగ్మయము, ఆ భక్తి విశేషాలు భక్తులంతా కూడా తప్పకుండా ఆస్వాదించాలి, ఆ రసానుభూతిని పొందాలి అని మనవి చేస్తున్నాను. వైష్ణవ మత వ్యాప్తికి ఎన్నో క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య మార్గంలో అడుగు వేసుకుంటూ దర్శించుకుంటున్న మన భక్త బృందం 1000 నూతల కోన క్షేత్రాన్ని సందర్శించింది. వచ్చే వారం అన్నమయ్య సందర్శించిన మరో క్షేత్ర విశేషంతో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
శ్రీ